భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ప్రేమ యుద్ధంతో ఒక అద్భుతమైన మూవీతో మీరు మా ముందుకు వచ్చారు. సో ఇది ఫస్ట్ సినిమా మీది ఇది. సో ఫస్ట్ సినిమాతోనే అసలు న్యాచురల్ గా ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది నేను చూడలేదు. సో మన హీరో గారు ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశారు. సో ఆయన మాటల్లో ఆయన ఈ సక్సెస్ గురించి మాటలు విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చాలా మంచి రివ్యూ ఇచ్చారు మా ఫిల్మ్కి. ఫస్ట్ ఈ అవకాశం రావడం నా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. మా డైరెక్టర్ శ్యామ్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. కెమెరామ్యాన్ గారు, అందరు డిఓపి, అంత మ్యూజిక్ చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్నీ చాలా మీకు చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? డైరెక్టర్ గారు రాలేదా? ప్రొడ్యూసర్ గారు? డైరెక్టర్ ప్రొడ్యూసర్ సార్. ఓకే. సో ఫస్ట్ మూవీ అయినా కానీ ఇంత బడ్జెట్ పెట్టి నిజంగా ప్రేమ యుద్ధం ఒక యుద్ధంలా చేశారు. నిజంగా అసలు మీ పర్ఫార్మెన్స్, మీ యాక్టింగ్ చూస్తే ఆల్రెడీ ఇంతకుముందు 4-5 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్. సో షార్ట్ ఫిల్మ్స్ లాంటివి కానీ వెబ్ సిరీస్ లాంటివి ఏమైనా చేశారా? లేదండి, నేను ఇక్కడ ఉత్తేజ్ గారి ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ చాలా బాగా యూజ్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో మూవీ షూటింగ్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మనకి లైఫ్ లెర్నింగ్ లెసన్ లానే ఉంటుంది. సో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా ఈ ఫిల్మ్ తో ఇంకా బెస్ట్ అవుతానని మనసు కోరుకుంటున్నాను. సో ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ కూడా డైరెక్టర్ గారిదేనా? స్టోరీ కూడా మొత్తం డైరెక్టర్ గారిదే అండి. ఈ సినిమాలో ఇన్పుట్స్ ఏదన్నా కూడా ద బెస్ట్ వచ్చిందంటే డైరెక్టర్ గారే కారణం. ఓకే. సో స్టోరీ మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ? ఎగ్జైట్ అయ్యాను ఈ క్యారెక్టర్లోనే. ఎలా అంటే ఆపోజిట్ ఎప్పుడు మనం ఎనర్జెటిక్ గా ఉంటాం, ఇంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేస్తున్నాము అలా అని ఎగ్జైట్ అయిపోయాను. ఎగ్జైట్ అయిపోవడం వల్ల ఈ కథ ఓకే చేశాను. కానీ మీదైతే ఒక సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది భయ్య. మామూలు లేదు ఆ సాంగ్. మీరు హీరోయిన్ కోసం వెళ్తారు కదా వాళ్ళ ఇంటికి, ఆ సాంగ్ అయితే మాత్రం నిజంగా అల్టిమేట్ ఉంది. డాన్స్ కానీ మీ ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. సో సూపర్ ఉంది. సో మనం ప్రేక్షకులు కూడా అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో. ఓకే భయ్, కంగ్రాచులేషన్స్. ఆడియన్స్కి ఏమని చెప్పాలని కూడా చెప్పండి. ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే ప్రేమ యుద్ధం సినిమా చూసా. సినిమాలో అయితే అసలు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమాలో ఇది ఉంది ఏదో అనుకున్నా. సాంగ్స్ అయితే అసలు నాకు బీజిఎం లాస్ట్ వచ్చే సాంగ్స్ అయితే చాలా అదిరిపోయింది. మైండ్ డైరెక్షన్ గురించి మాట్లాడాలి. డైరెక్షన్ కానీ కో డైరెక్టర్ కానీ చాలా బాగా కష్టపడ్డారు సినిమాకి అయితే. అంటే ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది ప్రేమ యుద్ధం అనేది. మన హీరో కూడా అంతే కొత్తగా అయితే సినిమాని కొత్తగా తీసుకెళ్లారు. అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్న సినిమా కాదు ఇది, పెద్ద సినిమా. ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే చిన్న బడ్జెట్ వచ్చినా కూడా సినిమాలో అంత క్వాలిటీగా చూపించే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూ అయితే అసలు ఇంకా మాట్లాడుకోలేము, అంత వాల్యూగా ఉన్నాయి. డైరెక్షన్, మైండ్ డైరెక్షన్ కంటే నేను యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మూవీని చిన్న ఆర్టిస్టులను పెట్టి ఒక హీరోని పెట్టి ఇంత బాగా తీసుకెళ్లాడంటే జనాల్లోకి వెళ్ళాలి. ఈ సినిమా జనాల్లోకి వెళ్తే ఇంకా బాగా ఆడుతుంది. మెయిన్ ఇంకా పెయిడ్ ఆర్టిస్ట్ మన సుమాన్ గారు కానీ మన పర్సనల్ మ్యూజిక్ కానీ చాలా మంది బాగా యాక్టింగ్ చేశారన్న. సినిమా అయితే అసలు అదృష్టం చెప్తున్నాను. అంటే ఒక కాన్సెప్ట్ తో వచ్చి, కొత్త కాన్సెప్ట్ వచ్చి నాకు బాగా నచ్చింది. నాకు ఒక ప్రేమ యుద్ధం అనేది చాలా బాగా నచ్చింది అన్న. నియర్ స్టేట్ లో అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను ప్రేమ యుద్ధం. నిజంగా ఇప్పుడు దాకా వచ్చిన లవ్ స్టోరీలో ది బెస్ట్ అనమాట. చాలా అంటే చాలా లవ్ స్టోరీ. అసలు అందరూ ఎమోషనల్ అయిపోతారు అనమాట. ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. మెయిన్ సినిమాకి ప్లస్ డైరెక్షను, స్క్రీన్ ప్లే, స్టోరీ అనమాట. ఇలాంటి స్టోరీతో ఆడియన్స్ ముందుకు రావడం అనేది చాలా చాలా మంచి సినిమా. అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ప్రేమ యుద్ధం. మ్యూజిక్ కానీ ఆ పాటలు అయితే ఏమన్నా ఉన్నాయిలే. ఆ హీరో గారు డ్యాన్స్ చేస్తూ ఒక పక్క హీరోయిన్ గారిని ఎమోషన్గా చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు అందరూ చూడాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నవ్వుకుంటారు, ఏడిపిస్తారు, ఫైట్స్ ఉన్నాయి. మెయిన్ సుమన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఆ లాస్ట్లో వచ్చి ఫైట్ చేసే విధానం అయితే చాలా చాలా బాగుంటుంది. హీరో గారు కొత్త ఫస్ట్ సినిమా అయినప్పటికి కూడా చాలా నీట్గా పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. చిన్న సినిమా కాదండి, ఇది చాలా పెద్ద సినిమా. విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా అన్నీ చాలా చాలా బాగా తీశారు. సో మీరు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలా మంచి సినిమా అయితే మీరు చూసిన ఫీలింగ్ అయితే కలుగుద్ది. హీరో మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయి. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి ప్రేమ యుద్ధం. ఈ యొక్క సినిమా ప్రొడ్యూసర్ శ్యామ్ గారు నాకు ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నానండి. ఈ సినిమాకి హీరో హీరోయిన్ నేను ఇచ్చాను, క్యాష్ డైరెక్టర్ నేను. కానీ సినిమా నిజంగా చెప్పాలంటే మన హీరో అద్భుతం యాక్ట్ చేశాడు. నేను నిజంగా చేయలేరేమో అనుకున్నాను నిజంగా. కానీ యాక్టింగ్ చూస్తే నాకు ఒక్కొక్కసారి ఏడుపు వచ్చింది. అటువంటి యాక్టింగ్ ఇంతతో చూడలేదండి. మా హీరోయిన్ కూడా చాలా సూపర్ వేసింది. సుమన్ గారి యాక్టింగ్ మాత్రం అద్భుతం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్యాష్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చిన మన సుమన్ గారికి, మన హీరో గారికి ఇచ్చాను. మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు శ్యామ్ గారు నాకు చాలా చాలా మంచి సినిమా ఇప్పించారండి. నిజంగా ఈ సినిమా
హిట్ అవుతుంది. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా ఇది. నాకైతే సెకండ్ హాఫ్లో ఏడుపు వచ్చింది. నాకు మా మేడం యాక్టింగ్ చేస్తుంటే నాకు ఎంత ఎలాగొచ్చిందంటే, మా హీరో ఆ సాంగ్లో ఎమోషన్ చేస్తుంటే నాకు ఆయన చేస్తున్న ఎమోషన్ మొత్తం నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఇటువంటి ప్రేమికులు ఉన్నారా అని అనిపించింది నాకు. నిజం ఇటువంటి ప్రేమికులు నేను చూడలేదు. ఇంతవరకు సెంటిమెంట్ సెంటిమెంట్ చూడలేదు. నేను ఇప్పుడు చూశానండి. నిజంగా ప్రేక్షకులందరూ కూడా సినిమా చూసి ఆ యొక్క హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమయుద్ధం సినిమాతోటి మంచిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మావాడు మంచి సక్సెస్ కావాలని అందరికీ దేవుడికి కోరుకుంటున్నాము. ఈ సినిమా ఆల్ సాంగ్స్ సూపర్ హిట్. పాటల్లో ఏది తీసేసేది లేదు. యాక్షన్ పరంగా అయితే కొత్తగా వచ్చిగాడ యాక్షన్ బాగా అల్టిమేట్గా చేశాడు. సుమన్ గారి పాత్ర కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా మంచిగా యాక్షన్ చేసింది, బాగా చేశారు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రేమ యుద్ధంలో హీరోగా ఫస్ట్ చేసినటువంటి సిద్ధార్థ చాలా 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 బాగా చేశాడండి. ఎందుకంటే అసలు కెమెరా ముందు పెట్టినప్పుడు ఫస్ట్ టైం నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇతనుకు సినిమా మీద ఉన్నటువంటి గ్రిప్పు ఇంత ఉంటుందా అని నేను గట్టిగా అనుకోవడం జరిగింది. దాని మూలంగానే ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు దీన్ని అందరూ ఆదరించి ఇలాంటి యువకుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఆయన ఇప్పుడే ప్రేమ యుద్ధం సినిమా చూసి వస్తున్న శ్యామ్ చౌదరి గారు అంట, డైరెక్టర్ గారు ఎర్రగా తీశారు. ప్రేమ యుద్ధం అంటే యుద్ధాలతో వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో అనుకున్నాం, కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ హీరో కూడా కొత్త కుర్రోడు, సో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. కానీ నిజంగా 3-4 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. అసలు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ కానీ ఆమె లుక్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా హీరోకి మంచి ఫ్యూచర్ ఉందని నాకైతే అర్థమవుతుంది. డెఫినెట్గా ఉంది. శ్యామ్ డైరెక్టర్ గారు కూడా మరి నా ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది, నాకు కూడా తెలియదు. కానీ అసలు చాలా ఎక్స్పీరియన్స్గా తీశారు. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందులో ఒక సాంగ్ ఉంటుంది, హీరోయిన్ కలవడానికి వెళ్ళి సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో సుమాన్ గారు వస్తారు. సో అదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలా ఈ లెవెల్లో క్లైమాక్స్ ఇస్తారని. కానీ ఆ క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా వాళ్ళిద్దరు కలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ప్రేమ యుద్ధం అంటే యుద్ధంతో ముగుస్తుందేమనుకున్నా కానీ మంచి క్లైమాక్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. నాగైతే సినిమా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ప్రేమ జంట ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన మూవీ ప్రేమ యుద్ధం. డెఫినెట్గా వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. భయ ప్రేమ యుద్ధం సినిమా చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది యూత్కి అట్రాక్ట్ అయ్యే మూవీ. దీంట్లో సాంగ్స్ కానీ, ఎమోషనల్ కానీ, ఫీలింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పక అందరూ కలిసి ఆడియన్స్ దీన్ని చాలా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హీరో పర్ఫార్మెన్స్, యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? హీరో పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే మనం అలానే చూస్తుండిపోవాలన్నమాట. హీరో గారు అంతకుముందు చాలా మూవీస్ చేసినట్లు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అంతా యాస్టీస్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్గా చాలా బాగా దించిపడదగ్గారు. సో మీకు స్టోరీ అయితే మాత్రం నచ్చింది? అది చాలా చాలా బాగా. సాంగ్స్ అయితే అల్టిమేట్, సూపర్ డూపర్ సాంగ్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా సినిమా అయితే బాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ అయితే ఇప్పుడే ప్రేమ యుద్ధం మూవీ ఇప్పుడే చూసి వచ్చినామన్నా. చాలా అంటే చాలా బాగున్నది. ఇదంటే ఇప్పుడు మనం అబ్బాయిలు ప్రేమ కోసం పరిగెత్తిపోతాం కదా, ఇది మొత్తం కథ రివర్స్ ఉన్నది. ఒక అబ్బాయి కోసం అమ్మాయి ఏడ్చు రివర్స్ అయితే చాలా బాగా తీసిండు అన్న డైరెక్షన్ కూడా. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి పోయి తాగుడు తిరుగుడు అలా లేకుండా ఒక అమ్మాయి కూడా అబ్బాయిని ఎక్కువ ట్రూగా లవ్ చేసింది కదా, ఇట్లాంటి అమ్మాయిలు కూడా జనరేషన్ ఉంటే బాగుంటుంది అన్న. సో ఇప్పుడు అన్ని ఫేక్ లవ్లు ఉన్నాయి. సో అలాంటి టైంలో ఇలాంటి సినిమా రావడం మీకు ఎలా అనిపించింది? అంటే ఇది చాలా బాగున్నా. ప్రతి ఒక్క అమ్మాయి ఒక ట్రూ లవ్ గా చేస్తారు కదా అబ్బాయిని, వాళ్ళ మోసం చేసిన వాళ్ళ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ప్రత్యేకంగా చూడాల్సిన సినిమా ఇదే అన్న. సో ట్రూ లవ్ చూసి మనం చాలా రోజులు అవుతుంది. సో ఈ రోజుల్లో కూడా ఈ 2024లో కూడా ఇలాంటి ట్రూ లవ్ సినిమా రావడం అనేది చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా మాత్రం ఇదే అన్న, నేను చెప్పాల్సింది మాత్రం. సో హీరో గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మూవీ బ్రహ్మాండంగా చేసిండు అన్న యాక్టింగ్ మాత్రం. అంటే ఒక 3-4 మూవీస్ చేసినట్టు అనిపించింది యాక్టింగ్ మాత్రం. అని బయట చూస్తే మాత్రం ఒకటే మూవీ అంటే ఇది ఫస్ట్ మూవీ అన్నారు. కానీ చాలా షాకింగ్ ఉన్నది, మస్తు చేసిండు యాక్టింగ్ మాత్రం. మళ్ళీ అది వాళ్ళ ఇంటికి పోతాడు కదా అన్న, ఇది ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ల మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకున్నాడు.
డాన్స్ చేసిపోవడం మాత్రం హైలైట్ అన్న అది. ఇది శ్యామ్ గారు డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ. సో ఈ సినిమా చూసినంతసేపు చాలా మంది అన్నారు అసలు ఫస్ట్ మూవీ అంటే ఎవరు నమ్మేలా లేదు, ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉందంటున్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? లేదన్న ఇది బాగున్నది. ఫస్ట్ మూవీ అయినా ఒక 3-4 మూవీస్ తీసినట్టు మాత్రమే ఉంది, కానీ ఫస్ట్ మూవీ ఎవ్వరు అనుకోరన్న చూసినంత. అంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి ఎలా అనిపించింది? బాగానే ఉన్నాయి అన్న, అన్ని బాగానే ఉన్నాయి. సో సినిమా గురించి ఓవరాల్గా మీరు చెప్పేది రేటింగ్? రేటింగ్ 5.5. మన సినిమా ప్రేమ యుద్ధం లైక్ సేమ్ టైటిల్కి జస్టిఫై చేసిందన్న. ప్యూర్ లవ్ స్టోరీ అండ్ హీరో సిద్ధార్థ్ అండ్ లైక్ హీరోయిన్ రూపిక కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ సినిమా అయినా కానీ పర్ఫార్మెన్స్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్ తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా కనపడుతున్నాయి. ఒక పెద్ద సినిమాలో ఎలా అయితే ఉంటుందో స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్స్ కానీ అన్నీ అలానే కనపడుతున్నాయి. డైరెక్టర్ గారు జస్టిఫై చేశారు అనుకుంటున్నాను స్టోరీకి. ఇంకా డ్యాన్స్ అండ్ సాంగ్స్ కూడా అల్టిమేట్ అన్న, చాలా బాగున్నాయి. మస్ట్ వాచ్ మూవీ ఫర్ దిస్ వీకెండ్. థ్యాంక్ యూ. ఇంతకు ముందే ప్రేమ యుద్ధం చూసి వచ్చినాం మేము. అన్న యాక్టింగ్ అయితే న్యాచురల్ ఉంది, సూపర్ చేసినారు. డ్యాన్స్ అదే హీరోయిన్ కలవడానికి వెళ్ళినప్పుడు కూడా బాగా డ్యాన్స్ కానీ ఆ సాంగ్ కానీ అది మూవీలో అన్నిట్లో అది హిట్ అనిపించింది నాకు. అన్నయ్య పేరు సిద్ధార్థ్ అని చెప్పారు, చాలా బాగా చేశారు. ఇంకేంటంటే ఫస్ట్ మూవీ అని అంటున్నారు, అసలు అలా అనిపించట్లేదు, ఎన్నో మూవీస్ చేసినట్టుంది. అన్న యాక్టింగ్ అయితే న్యాచురల్ ఉంది. అక్క కూడా బాగా ఏమంటారు, ఈ జనరేషన్కి ట్రూ లవ్ లేదు 90% లేదు ట్రూ లవ్. కానీ ఇద్దరు సైడ్ నుంచి, అమ్మాయి సైడ్ నుంచి ఫస్ట్ ప్రపోజల్ వచ్చిన తర్వాత అబ్బాయి ఎట్లా చేసిండు, ఆ హీరో ఎట్లా రియాక్ట్ అయినాడు, దాని గురించి చాలా బాగుంది. ప్రేమ యుద్ధం అంటే అన్న హీరోయిన్ కోసం వెళ్తుంటే నిజంగా అక్కడ ఎంత పెద్ద యుద్ధం అవుతుందో అనుకున్నా. అన్న అయితే యుద్ధం చేసిండు, కాకపోతే అది ఫ్యామిలీస్ కూడా అర్థం చేసుకొని వాళ్ళ ఫాదర్ హీరోయిన్ వాళ్ళ ఫాదరే వచ్చి నేను ఇస్తాను నా కూతుర్ని అని అంత మంచిగా ఉందంటే అది ట్రూ లవ్. నిజంగా ప్రేమ యుద్ధం అంటే ఒక యుద్ధంలాకి వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది మూవీ. థ్యాంక్ యూ. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఎవరైనా నిజంగా ట్రూ లవర్స్ ఉంటే వచ్చి చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీ. థ్యాంక్ యూ. ప్రేమ యుద్ధం సినిమా చాలా మంచిగా ఉంది. హీరో మొదటి సినిమా అయినా చాలా తెలివిగా, చాలా మంచిగా, ఎంతో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గా చాలా మంచిగా చేశాడు. హీరోయిన్ కూడా అంతే, తనకు తగ్గట్టుగా చాలా మంచిగా నీట్ గా చేసింది. ఈ సినిమా ట్రూ లవర్స్ చూసి మంచిగా చూడొచ్చు. ఎటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎటువంటి వేరే విధంగా లేకుండా ఫ్యామిలీ అంతా వచ్చి హోల్ హార్టెడ్ గా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. థ్యాంక్ యూ అన్న. ప్రేమ యుద్ధం ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత హీరో గురించి ఎంక్వైరీ చేస్తే ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఫస్ట్ మూవీ అని తెలిసింది. కానీ ఫస్ట్ మూవీ లాగా లేదు అసలు. ఎన్నో ఒక 2-3 ఫిలిమ్స్ చేసి ఉన్నోడు లెక్క ఉన్నాడు. ఇంకోటి అలాగే ఈ స్టోరీ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది. సో ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఇప్పుడు వచ్చే సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, సో కంటెంట్ ఎక్కువ ఉంది ఆ కంటెంట్. కానీ ఇందులో ఏంటంటే మొత్తం టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో హోల్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు దీన్ని, ఎటువంటి ఇది ఉండదు. సో యా, మాక్సిమం హిట్ కొట్టిద్దని నేను అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఫస్ట్గా ఈ ప్రెస్ వాళ్ళకందరికి కూడా, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలండి. ఈ సినిమా ప్రేమ యుద్ధం అనే సినిమా అందరూ కూడా ఒక రకంగా సాడ్ ఎండింగ్తో చేస్తారు. స్టార్టింగ్ ఎలా ఎంజాయ్గా ఉందో సినిమా కూడా లాస్ట్ ఎండింగ్ వరకు కూడా అంత ఫ్యామిలీ పరంగా పక్కాగా అందరూ ఫ్యామిలీగా చూసే విధంగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇందులో ఎటువంటి అశ్లీలత కానీ ఏమీ లేదు. ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్ చేసే ప్రేమ యుద్ధం ఇది. అన్ని ప్రేమ యుద్ధాలు విషాదంతో కూడుకొని ఉంటే ఇది చాలా హ్యాపీగా ముగించబడింది. ఇది అలాగే ఇలాంటి ప్రేమిక వాళ్ళ కోసం చాలా మంచిగా ఉంటుంది ఈ సినిమా. ఇది అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఇప్పుడే చూసినాం, ప్రేమ యుద్ధం చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి అందరు చూడండి. సినిమా ప్రేమ యుద్ధం సినిమా చూసారా? అంటే నార్మల్ గా గ్రీనరీ, వెదర్, ఆ కాన్సెప్ట్, కాలేజ్ వెదర్ అనేది నాకు చాలా నచ్చింది. ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు వెంబడి పడుతుంటారు, అమ్మాయి అంటూ అబ్బాయి వెంబడి పడుతున్నా తను అమాయకంగా ఉండడము, ఆ కాన్సెప్ట్ అంటూ నాకు నచ్చింది. లాస్ట్ క్లియర్ అవ్వడం నాకు బాగా నచ్చింది. అంటే ఈ రోజుల్లో ట్రూ లవ్ ఎక్కడ లేదు, సో ఈ సినిమాలో ట్రూ లవ్ చూపించారు. సో మీకు ఎలా అనిపించింది? ఆ కాన్సెప్ట్ బాగా అనిపించింది. హీరో గారు ఫస్ట్ మూవీ, సో ఆయన పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ బాగుంది, ఆ వెదర్, గ్రీనరీ, కాలేజ్ లొకేషన్స్ అంతా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి అంటున్నారు. ఓకే, బాగుంది. చెప్తున్నారా? ఏం లేదు. బాగుందన్న మూవీ. ఈ లవ్ స్టోరీ సినిమా చాలా రోజులైంది రాక, ఇది బాగుంది లవ్ స్టోరీకి. హీరో గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమా, చాలా బాగుంది సినిమా. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.